Done, guys. So once again, very good evening all of you. So last classes లో మనం లైక్ ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, ప్రాఫిట్ సెంటర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో టుడే క్లాస్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఓవర్వ్యూ, కాన్ఫిగరేషన్ స్టెప్స్ డిస్కషన్ చేద్దాం. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఒకవేళ ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేది కూడా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ప్రీవియస్ లైక్ కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసేయాలంటే మీరు జిఎస్టీలో కస్టమర్స్ చేసి ఉండాలి. వెండర్స్ కంటే ఎక్కువ కస్టమర్స్నే యాక్సెప్ట్ చేస్తారు. మీరు కస్టమర్స్కి సంబంధించిన జిఎస్టీ అనేది కూడా మీరు చేసి ఉంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో మీరు కాన్ఫిగరేషన్ చేయగలుగుతారు. ఓకే, అది మీరే చేయాలి. ఓకే, వాటికి సంబంధించిన లింక్ ఇస్తాను నేను. ఓకే, దాన్ని చూసి మీరు చేయాలి. యా, సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చూడండి. సార్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, ఇది ఎందుకు కంపెనీలో ఉపయోగిస్తారు, ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తారు? స్మాల్ డెఫినేషన్ చూడండి. సో document splitting is the most powerful tool, is widely and most commonly used with this function. The document splitting is the line item based on the characteristics like profit center, segment, business area. It is used to get the financial statement correctly for segment reporting. Document splitting types like active splitting, passive splitting, zero balancing splitting. మనం చెప్పుకున్నాం, లైక్ కంపెనీ కోడ్ వైజ్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, కాస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు. ఓకే, తర్వాత బిజినెస్ ఏరియాస్ వైజ్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ను చెక్ చేయొచ్చు అని చెప్పాను. ఇక్కడ వచ్చేసరికి ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం ఇక్కడ కూడా చెక్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దీంట్లో టైప్స్ వచ్చేసి 3 ఉన్నాయి: యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. అంటే ఏంటో తెలుసుకోండి. Active splitting is known as a rule-based splitting. The system splits the document on the basis of predefined splitting rules. In the vendor invoice transactions or customer invoice transactions, account items are split according to the relations of purchase accounts and sales accounts. మనం యాక్టివ్ స్ప్లిట్టింగ్లో కస్టమర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం, వెండర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం. రెండింటిని కూడా ఇక్కడ స్ప్లిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాన్నే మనం యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటాం. సో ఎఫ్బి 60లో కానీ ఎఫ్బి 70లో కానీ మనం చేయొచ్చు అనమాట. రెండింటికి వర్తిస్తుంది యాక్టివ్ స్ప్లిట్టింగ్ అనేసి. అంటే ఇప్పుడు ఒక 20,000తో ఇన్వాయిస్ పోస్ట్ చేశారనుకోండి. సో ఆ 20,000 అనే అమౌంట్ 2 రకాలుగా స్ప్లిట్ అవుతుంది. ఓకే, అది మీరు ఒకసారి వీడియో చూస్తే అర్థమవుతుంది ఎలా అనేసి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, డన్. Passive splitting అంటే, so it is used to during clearing transactions like payment transactions. The system creates a reference to the existing account assignments. These are usually a basis for the line items to be split. Passive splitting అంటే ఏంటంటే, లైక్ మీరు పైన ఏదైతే వెండర్ ఇన్వాయిస్ కానీ కస్టమర్ ఇన్వాయిస్ కానీ ఏదైతే పోస్ట్ చేస్తుంటారో వాటికి సంబంధించి పేమెంట్స్ ఏమైనా చేయాలి అనుకుంటే, అది వెండర్ పేమెంట్ అయినా కస్టమర్ పేమెంట్ అయినా మీరు ప్యాసివ్ స్ప్లిట్టింగ్లో దాన్ని చెక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని మనం ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అని చెప్పుకుంటాం. తర్వాత జీరో బ్యాలెన్సింగ్ మెథడ్. జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ ఎన్ష్యూర్ ద డాక్యుమెంట్ ఈస్ బ్యాలెన్స్డ్ అండ్ దట్ ది డాక్యుమెంట్ ఈజ్ ఆల్సో బ్యాలెన్స్డ్ ఫర్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ ఏంటంటే మనకి జీరో బ్యాలెన్సింగ్ ఏంటంటే, మీరు పైన ఏదైతే ఇన్వాయిస్ పర్చేజ్ కానీ సేల్స్ కానీ చేశారో వాటికి అమౌంట్స్ క్లియర్ చేశారా లేదా, జీరోస్ అయినాయా లేదా, డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయన్నది ఇక్కడ జీరో బ్యాలెన్సింగ్ మెథడ్ అనేది షో చేస్తుంది మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో. ఓకే, సో ఎగ్జాంపుల్ ఒక సినారియో చూడండి. బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఒక కస్టమర్కి మీరు 20,000కి సేల్ చేశారు. దానిలో సేల్స్ 1, సేల్స్ 2 ఉంటుంది. 28% ట్యాక్స్ అనుకోండి.
ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ కూడా, బిజినెస్ ఏరియాస్ కూడా మనం చూడొచ్చు. కస్టమర్కి 20,000లో సేల్స్ 1 వచ్చేసి 12,000, సేల్స్ 2 వచ్చేసి 8,000 తీసుకుంటుంది. దాంట్లో 28% ట్యాక్స్ పడుతుంది, అవుట్పుట్ ట్యాక్స్. ఓకే, 12,000కి సపరేట్ ట్యాక్స్ వస్తుంది, 8,000కి సపరేట్ ట్యాక్స్ వస్తుంది, స్ప్లిట్టింగ్ అవుతుంది. అందుకోసమే దీన్ని ఒక సినారియోగా మనం చెప్పొచ్చు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ వస్తే స్ప్లిట్టింగ్ రూల్స్, ఐటమ్ కేటగిరీ, బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్, స్ప్లిట్టింగ్ మెథడ్. ఇవి 3 కాస్ట్ లైక్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్కి ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. స్ప్లిట్టింగ్ రూల్స్లో చూడండి, విచ్ అకౌంటింగ్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్, వాట్ క్యాల్కులేషన్స్ ఆర్ యూజ్డ్ టు స్ప్లిట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ అకౌంటింగ్ ఐటమ్స్. ఇప్పుడు కస్టమర్ వెండర్ లైన్ ఐటమ్, వెండర్ లైన్ ఐటమ్, కస్టమర్ లైన్ ఐటమ్స్ ఉంటాయి. ఏ ఐటమ్స్ని స్ప్లిట్టింగ్ చేస్తున్నారు, ఏంటి క్యాల్కులేషన్ చేస్తున్నారు అనేది స్ప్లిట్టింగ్ రూల్స్లో మనం చూస్తాం. ఐటమ్ కేటగిరీ. ఐటమ్ కేటగిరీ is the grouping of few new GL accounts. Instead of defining the splitting rules for all expenses accounts individually, the item category groups all expenses accounts together. మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఓకే, ఇన్కమ్స్ కూడా ఉంటాయి, అవి కామన్. వాటిని మనం ఏ విధంగా గ్రూపింగ్ చేసి వాటిని కూడా ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు, FB50 అనేది కూడా మనం చెక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇండివిజువల్గా. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్కి వస్తే, బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఏ జనరల్ బ్రేక్ డౌన్ ఆఫ్ అండ్ బిజినెస్ ప్రాసెస్. బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ వర్షన్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. దీంట్లో ఇంకా వేరియంట్ అనేది కామన్. సో ఎంతవరకు బ్రేక్ చేయొచ్చు, 50,000 కానీ 1,00,000 కానీ ఉంటే ఎంత అమౌంట్ బ్రేక్ డౌన్ చేయొచ్చు. బ్రేక్ ఈవెన్ అంటారు చూడండి, ఒక సినిమాకు పెట్టుబడి పెట్టిన తర్వాత బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యింది అంటే పెట్టిన అమౌంట్ రీచ్ అయింది, ఆ తర్వాత వచ్చేదంతా కూడా ప్రాఫిట్ అని అర్థం. సో అదనమాట, అలా బ్రేక్ డౌన్. తర్వాత స్ప్లిట్టింగ్ మెథడ్. ఇట్ ఈస్ ద మెయిన్ డ్రైవర్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్టింగ్ రూల్స్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. టెక్నికల్లీ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ స్ప్లిట్టింగ్ రూల్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి కంపెనీలో సంవత్సరానికి కంపెనీ అనేది స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. స్ప్లిట్టింగ్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, కొత్తగా సంవత్సరంలో ప్రాఫిట్ అండ్ లాస్ కానీ తెలుస్తుంది స్ప్లిట్టింగ్ చేయడం వల్ల. అదే ఇక్కడ అనమాట వేరియంట్స్. వాటి కాన్ఫిగరేషన్ స్టెప్స్: క్లాసిఫై ద GL అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై డాక్యుమెంట్ టైప్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, డిఫైన్ ద జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, అసైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, define document splitting characteristics for general ledger accounting, define document splitting characteristics for controlling, activate document splitting, customer posting FB70, customer payment F-28. దీంట్లో మనం చేయొచ్చు. ఇది మనకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఓవర్వ్యూ, కాన్ఫిగరేషన్ స్టెప్స్, వాటి యొక్క ఎలిమెంట్స్, ఒక సినారియో అండ్ టైప్స్ ఆఫ్ స్ప్లిట్టింగ్ టైప్స్ అని మనం డిస్కషన్ చేస్తాం. ప్రాఫిట్ సెంటర్ ఎలా చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా అలాగే ఉంటుంది, కొత్తగా ఏమైతే ఏమి ఉండదు. ఓకే, దానికి సంబంధించిన లింక్ నేను షేర్ చేస్తాను.